అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు ఆయన. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమీనీని మరణించినట్లు వెల్లడించారు ఆయన. సో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక చర్యలు ఆయన హతమైనట్లయితే ఆయన నిర్ధారించారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు ఆయన. ఖమీనీని అత్యంత దుర్మార్గమైన నాయకుడిగా అభివర్ణించారు ట్రంప్. ఈ విషయాన్ని అటు ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించింది. 40 రోజులు సంతాప దినాలను పాటించాలని పిలుపునిచ్చిందన్నమాట. చరిత్రలో అత్యంత దుర్మార్గుడైన ఖమీనీని మరణించాడు. అదేవిధంగా ఇది ఇరాన్ ప్రజలకే కాదు, ఖమేనీ వల్ల కోలుకోలేని విధంగా దెబ్బతిన్న ప్రపంచ దేశాలు ప్రజలకు న్యాయం జరిగిందని అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ తెలిపారన్నమాట. సో వైట్ హౌస్ కూడా దీన్ని నిర్ధారించింది. ఇదే సమాచారాన్ని ట్వీట్ కూడా చేసింది. తమ దేశాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇరాన్ ప్రజలకు గొప్ప అవకాశం లభించిందని ట్రంప్ చెప్పారు. ఖమేనీ మరణించిన తర్వాత కూడా ఈ సైనిక చర్యలు కొనసాగుతాయని ట్రంప్ తేల్చి చెప్పారన్నమాట. ఖమేనీ తమ ట్రాకింగ్ వ్యవస్థ నుండి తప్పించుకోలేకపోయారని, ఎట్టకేలకు దొరికిపోయారని తెలిపారు. ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేయడం ద్వారా ఈ ఆపరేషన్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నాయకులు హతమయ్యారని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అదేవిధంగా రెవల్యూషనరీ గార్డ్ భద్రతా దళాలు ఇప్పుడు చావు కోసం ఎదురు చూస్తున్నాయని హెచ్చరించారన్నమాట. వారికి మరణం తప్పదని వ్యాఖ్యానించారు. మిడిల్ ఈస్ట్‌తో పాటు ప్రపంచ శాంతి కోసం అవసరమైనంత కాలం ఈ తీవ్రమైన, ఖచ్చితమైన బాంబు దాడులు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా గాని ప్రపంచ స్థాయిలోని ఇలా యుద్ధాలు జరగడంతోటి మొత్తం ప్రపంచమే అల్లాడుకుపోతుందన్నమాట. ఎక్కడ చూసినా గాని బాంబులు మాత్రం మోగిపోతా ఉన్నాయి. చూసారు కదా! మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.